సంతోషంగా జీవించడానికి ఒక శక్తివంతమైన ఆలోచన గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. అసలు నిజమైన స్వేచ్ఛ రహస్యమేంటో చూద్దాం. మనందరికీ చిన్నప్పణ్నుంచే దేన్నైనా సరే పట్టుకోవడం అలవాటు. ఇది నాది అది నాది అని. కాని విచిత్రమేంటంటే జీవితం మాత్రం మన చెవిలో మెల్లగా ఒకే మాట చెబుతూ ఉంటుంది. దానికి పూర్తిగా వ్యతిరేకమైన మాట. వదిలేయడమంటే బాధ్యతల నుండి పారిపోవడం కాదు, అనవసరంగా మనం మోస్తున్న బరువును దించుకుని ఒక స్వేచ్ఛా ప్రపంచంలోకి అడుగుపెట్టడం. సరే, వదిలేయడం గురించి మాట్లాడే ముందు అసలు మనం ఇంతకీ దేన్ని పట్టుకుని కూర్చున్నాం? ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న కథ ఉంది. చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక అబ్బాయిని ఊహించుకుందాం. ఎక్కడికి వెళ్ళినా తనతో పాటు ఒక పెద్ద బరువైన బొమ్మను మోసుకెళ్తూ ఉంటాడు. ఎంతలా అంటే చుట్టుపక్కల వాళ్లందరూ అతన్ని ఆ బొమ్మ ఉన్న అబ్బాయి అనే పిలవడం మొదలుపెట్టారు. పాపం, ఆ బొమ్మ వల్ల అతనికి చాలా ఇబ్బందులు. బస్సులో వెళితే సీటు దొరకదు. ఎవరైనా ఏదైనా బహుమతిద్దామన్నా తీసుకోలేడు. ఎందుకంటే చేతులెప్పుడూ ఆ బొమ్మతో నిండిపోయి ఉంటాయి కదా. అలా ఉన్నప్పుడు ఒకరోజు ఒక జెన్ గురువు అతన్ని ఉన్నట్టుండి నదిలోకి తోసేస్తాడు. అంతే, ఆ అబ్బాయి మునిగిపోవడం మొదలుపెట్టాడు. ఆ బొమ్మ బరువు అతన్ని నీళ్లలోకి లాగేస్తోంది. అతను ప్రాణభయంతో కాపాడండి కాపాడండి అని అరవడం మొదలుపెట్టాడు. అప్పుడు ఆ గురువు చాలా ప్రశాంతంగా ఒడ్డున నిల్చుని, సమాధానం నీ చేతుల్లోనే ఉంది అని మాత్రమే అంటాడు. ప్రాణం పోయా క్షణంలో అతనికి అర్థమైంది. వెంటనే ఆ బొమ్మను వదిలేశాడు. చేతులు ఖాళీ అయ్యాయి. ఇంకేముంది, హాయిగా ఈదుకుంటూ ఒడ్డుకు చేరాడు. బహుశా జీవితంలో మొదటిసారి అంత స్వేచ్ఛగా ఫీలయ్యాడు. చూసారా, ఈ కథ ఏం చెప్తోంది? మనం దేన్నైతే గట్టిగా పట్టుకుంటామో అదే మనల్ని ముంచేస్తుంది. సరే, కాని అసలు మనం ఎందుకలా పట్టుకుని వేలాడతాం? దాని వెనకున్న కారణమేంటి? దీని కారణం మన నకిలీ గుర్తింపు. అంటే ఏంటి? మనం ఎవరనే దాని గురించి మనమే కొన్ని కథలు అల్లుకుంటాం కదా, అవే. మనల్ని ఎవరైనా బాధపెడితే ఆ బాధను, మనకున్న ఆస్తుల్ని, మన అభిప్రాయాల్ని, వీటన్నింటినీ గట్టిగా పట్టుకుంటాం. ఎందుకంటే అవే మన అస్తిత్వం అని బలంగా నమ్ముతాం. చూడండి, ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయముంది. మనలో 2 రకాల వ్యక్తిత్వాలు ఉంటాయన్నమాట. ఒకటేమో మన నకిలీ గుర్తింపు. అంటే మనం ఎవరు అని లోకానికి చెప్పుకోవడానికి కట్టుకున్న కథ, నేను, నాది అనే భావనంతా ఇక్కడ నుంచి వస్తుంది. రెండోది మన నిజమైన స్వరూపం. అంటే ఈ బిరుదులు, అభిప్రాయాలు ఇవన్నీ తీసేస్తే మిగిలే అసలైన మనం. ఈ నకిలీ గుర్తింపు ఎంత ప్రమాదకరమో చెప్పడానికి ఒక నిజమైన కథ ఉంది. అబ్రహాం లింకన్ పోలికలతో ఉన్న ఒక వ్యక్తి ఆ పాపులారిటీ కోసం అతనిలా నటించడం మొదలుపెట్టాడు. ఆ నటనకి వస్తున్న గుర్తింపును అతను ఎంతగా ఆస్వాదించాడంటే నెమ్మదిగా తనే నిజమైన అబ్రహాం లింకన్ అని నమ్మడం మొదలుపెట్టాడు. ఇంట్లో కూడా మేకప్ తీయకుండా తన కుటుంబ సభ్యులతో, చివరికి కోర్టులో కూడా తనే అసలైన అధ్యక్షుడినని వాదించాడు. విషయం ఎంత దూరం వెళ్ళిందంటే అతనికి లై డిటెక్టర్ టెస్ట్ పెట్టాల్సొచ్చింది. అప్పుడతను రాత్రంతా కూర్చుని నేను అబ్రహం లింకన్ కాదు అనే వాక్యాన్ని ప్రాక్టీస్ చేశాడు. ఇక్కడ అసలు పాయింటేంటంటే అతను ఆ మాట అంటున్నా తన మనసులో మాత్రం తనే లింకన్ అని బలంగా నమ్ముతున్నాడు. చివరికి టెస్ట్ రిజల్ట్ ఏం చెప్పిందంటే అతను నేను అబ్రహం లింకన్ కాదు అని చెప్పినప్పుడు అబద్ధం చెబుతున్నాడని. అంటే చూడండి, అతను తనను తాను ఎంతలా మోసం చేసుకున్నాడంటే ఆ అబద్ధమే అతనికి నిజమైపోయింది. మన నకిలీ గుర్తింపులు కూడా ఇంతే, మనని ఇలాగే బంధించేస్తాయి. అయితే మనం క్రియేట్ చేసుకున్న ఈ నకిలీ గుర్తింపుల జైల్లో మనమే బందీలుగా ఉంటే మరి దీని నుంచి బయటపడటం ఎలా? వాటిని వదిలేయడం ఎలా సాధ్యం? ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ముఖ్య విషయమేంటంటే ఈ బంధాలతో పోరాడితే ప్రయోజనం లేదు. వాటిని బలవంతంగా వదిలించుకోలేం. వాటిని పూర్తిగా అర్థం చేసుకున్నప్పుడే అవే సహజంగా కరిగిపోతాయి. అంటే ఒక పరిస్థితి ఎందుకు అలా జరిగింది, లేదా ఒక వ్యక్తి మనల్ని ఎందుకు బాధపెట్టేలా మాట్లాడారు అనే దాని వెనక ఉన్న కారణాన్ని మనం అర్థం చేసుకున్నామనుకోండి, అప్పుడు ఆ నొప్పిని పట్టుకోవాలన్న అవసరం మనకు అనిపించదు. అదే నెమ్మదిగా మాయమైపోతుంది. సరే, ఈ అవగాహన మనల్ని ఒక కొత్త జీవన విధానం వైపు నడిపిస్తోంది. నిరంతరం పోరాటంలా కాకుండా జీవితం ఒక నదీ ప్రవాహంలా సాఫీగా సాగిపోతుంది. చైనీస్ తత్వశాస్త్రంలో వూ వై అని ఒక మాట ఉంది. అంటే ఏమీ చెయ్యకుండానే పని జరగడం, లేదా నేను చేస్తున్నాను అనే భావన లేకుండా పని జరగడమన్నమాట. ఒకసారి ఆలోచించండి, మనం ఎప్పుడైనా నేను నా ఆహారాన్ని జీర్ణం చేశాను అని గర్వంగా చెప్పుకుంటామా? లేదు కదా.
ఎందుకంటే అది మన ప్రమేయం లేకుండా దానంతట అదే జరిగే ప్రక్రియ అని మనకు తెలుసు. వదిలేయడమంటే కూడా ఇదే, జీవితంలో కొన్ని విషయాలు కూడా జీర్ణక్రియ లాంటివే అని గుర్తించడం. కాబట్టి ఈ జ్ఞానాన్ని మన జీవితంలోకి తెచ్చుకోవడం అంటే మన కంట్రోల్లో లేని ప్రతి విషయంలో తలదూర్చడం మానేయడం. జీవితం ఎలా వస్తే అలా ఒక నదిలా దానితో పాటు కలిసి ప్రవహించడం. చివరిగా మనం తెలుసుకోవాల్సిందేంటంటే, మనం ఎలా ఉండాలి అని మన గురించి మనం అల్లుకున్న కథల మీద పట్టు వదిలేయడమే నిజమైన స్వేచ్ఛకు, సంతోషానికి అసలైన రహస్యం. ఈ విశ్లేషణను ఒక ప్రశ్నతో ముగిద్దాం. మనందరం మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఇది. ఇంత గట్టిగా పట్టుకోకుండా ఉంటే అసలు మనం ఎలా ఉండేవాళ్లం, ఏమయ్యేవాళ్లం? ఆలోచించండి.